ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక బాలుడు తన క్రీడాప్రేమతో మొత్తం ప్రపంచాన్ని విజయవంతం చేసిన కథ ఇది. అతని పేరు విరాట్ కోహ్లీ. ఈ రోజు అతను క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద పేరు, కాని అతని ప్రయాణం సులభం కాదు. విరాట్ కోహ్లీ నవంబర్ 1988 5న ఢిల్లీలో జన్మించాడు. చిన్నతనంలోనే అతనికి క్రికెట్ పట్ల అత్యంత ఆసక్తి ఉండేది. అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక న్యాయవాది మరియు తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి. విరాట్ తన 3వ తరగతి నుండే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కాని 2006లో విరాట్ జీవితంలో ఒక ఘోరమైన దుఃఖదాయక సంఘటన జరిగింది. అతని ప్రియ తండ్రి హృదయాఘాతంతో మరణించారు. ఆ రోజు విరాట్ మ్యాచ్ ఆడుతున్నాడు. తండ్రి మరణవార్త విన్నా అతను మ్యాచ్ పూర్తిచేసి తన టీంకు విజయం తెచ్చాడు. ఇది అతని దృఢ నిశ్చయం మరియు క్రికెట్ పట్ల ప్రేమని చూపించింది. క్రికెట్ ప్రపంచంలోకి పయనం 2008లో అండర్ ప్రపంచకప్లో విరాట్ భారత్ తరఫాసా కెప్టెన్గా విజయం సాధించాడు. అదే సంవత్సరం శ్రీలంకతో జరిగిన ఒడిఐ సిరీస్లో అతని అంతర్జాతీయ అరంగేట్రం జరిగింది. కాని ప్రారంభంలో అతని ఫార్మ్ బాగాలేదు. కాని విరాట్ హార్డ్ వర్క్ మరియు దృఢ నిశ్చయంతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2011 ప్రపంచకప్లో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. తర్వాత అతను టెస్ట్ మరియు ఒడిఐ క్రికెట్లో భారత్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. రికార్డులు మరియు విజయాలు: అత్యధిక ఒడిఐ సెంచరీలు 50 సెంచరీలు. లో అత్యధిక రన్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫాసా. వేగంగా 10,000 ఒడిఐ రన్లు చేసిన బ్యాట్స్మన్. వ్యక్తిగత జీవితం మరియు ప్రేరణ: 2017లో విరాట్ బాలీవుడ్ నటి అనుష్కా శర్మని వివాహం చేసుకున్నాడు. వారికి వామిక అనే కుమార్తె ఉంది. విరాట్ ఫిట్నెస్ పట్ల ఎంతగా శ్రద్ధ వహిస్తాడంటే అతను ఫిట్నెస్ ఐకాన్గా మారాడు. విరాట్ కోహ్లీ కృషి మరియు విజయంకు ఒక ఉదాహరణ. అతని ప్రయాణం యువకులకు ఎప్పుడూ ఓడిపోకండి అనే సందేశాన్నిస్తుంది. నేటి రోజులో కూడా అతను క్రికెట్ మైదానంలో తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తూనే ఉన్నాడు. నేను ఎప్పుడూ గెలవాలనుకోను, కాని ఓడిపోతే కూడా నేర్చుకుంటాను.